రాజ్యం దక్కబోతున్నప్పుడు ఒక యోధుడు ఇలా అంటాడు, "ఆ రాజ్యం నాకు ఎందుకు? విజయం దగ్గరలోనే ఉంది." కానీ అర్జునుడు అడుగుతున్న ప్రశ్న చాలా లోతైనది. వారే లేకపోతే ఆ రాజ్యం ఎవరి కోసం? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. లాస్ట్ వీడియోలో అర్జునుడు ఇలా అన్నాడు కదా, "నా స్వజనులను చంపి నాకు ఏ శ్రేయస్సు కనిపించడం లేదు. విజయం గాని, రాజ్యం గాని, సుఖాలు కానీ నాకు అవసరం లేదు." ఇప్పుడు అర్జునుడు ఇంకా లోతైన ప్రశ్న అడుగుతాడు. అది భగవద్గీతలోని 32వ శ్లోకం. భగవద్గీత 32వ శ్లోకం. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగః సుఖాని చ. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటో తెలుసా? అర్జునుడు ఇలా అంటున్నాడు, "ఓ గోవింద, మేము ఎవరి కోసం ఈ రాజ్యాన్ని, సుఖాలను, జీవితాన్ని కోరుకుంటున్నామో వారే ఇప్పుడు యుద్ధరంగంలో నిలబడ్డారు. వారే లేకపోతే ఈ రాజ్యం మాకు ఎందుకు?" ఈ విధంగా అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతాడు. సో ఇంకా దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి నేను చెప్పనా? అర్జునుడు ఇక్కడ ఒక గాఢమైన భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అతను ఏం చెప్తున్నాడు అంటే, రాజ్యం కోసం మనం పోరాడుతున్నాం, సుఖాల కోసం మనం పోరాడుతున్నాం, కానీ ఆ సుఖాలను పంచుకోవాల్సిన వారు ఇప్పుడు మన ఎదుట యుద్ధానికి నిలబడ్డారు. వారిని కోల్పోయి వచ్చే రాజ్యం నాకు అస్సలు అవసరం లేదు. ఇది అర్జునుడి భావోద్వేగంతో నిండిన హృదయం. సో ఇప్పుడు ఈ శ్లోకాన్ని లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ లైన్ ఏంటిది? కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. కిం అంటే ఏమి, నహ అంటే మాకు, రాజ్యేన అంటే రాజ్యముతో, గోవింద అంటే ఓ కృష్ణ, కిం అంటే ఏమి, భోగైః అంటే సుఖములతో, జీవితేన అంటే జీవితంలో, వా అంటే లేదా. ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఓ గోవింద, మాకు ఈ రాజ్యం వల్ల ఏమి ప్రయోజనం, ఈ సుఖాలు లేదా ఈ జీవితం వల్ల ఏమి లాభం? దీని యొక్క భావం ఏంటో తెలుసా? అర్జునుడు ఇక్కడ జీవితానికి ఉన్న అసలు ఉద్దేశాన్ని ప్రశ్నిస్తున్నాడు. సంబంధాలు లేకుండా సంపదకు విలువ ఏమిటి అని అడుగుతున్నాడు. సెకండ్ లైన్ ఏంటి? ఏషా మధ్యే కాంక్షితం నో రాజ్యం భోగః సుఖాని చ. ఏషం అంటే ఎవరి కోసం, అర్ధే అంటే కొరకు, కాంక్షితం అంటే కోరుకున్నాము, నహ అంటే మేము, రాజ్యం అంటే రాజ్యం, భోగః అంటే భోగాలు, సుఖాని అంటే సుఖాలు, చ అంటే కూడా. ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే, మేము ఎవరి కోసం ఈ రాజ్యాన్ని, భోగాలను, సుఖాలను కోరుకున్నామో వారే ఇప్పుడు యుద్ధంలో ఉన్నారు. దీని యొక్క భావం ఏంటో తెలుసా? అర్జునుడు ఇలా చెబుతున్నాడు, వారే లేకపోతే ఈ విజయానికి అర్థమే లేదు. ఈ శ్లోకం యొక్క భాష్య సారాంశం ఏం చెప్తుందో తెలుసా? అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి గోవింద అని పిలిచాడు కదా. గోవిందుడు అంటే ఇంద్రియాలకు నిజమైన ఆనందాన్ని ఇచ్చేవాడు. ప్రపంచంలో ప్రతి మనిషి తన ఇంద్రియ తృప్తిని కోరుకుంటాడు, కానీ నిజమైన ఆనందం భగవంతుని సేవలోనే ఉంటుంది. అర్జునుడు తన బంధువుల పట్ల ఉన్న ప్రేమ వల్ల యుద్ధానికి వెనక్కి తగ్గుతున్నాడు. అతను ఈ విధంగా అనుకుంటున్నాడు, వారిని కోల్పోయి వచ్చే విజయం నాకు అవసరం లేదు. ఇది ఒక సాధారణమైన మానవ భావన, కానీ ఆధ్యాత్మిక దృష్టిలో మనం భగవంతుని సంకల్పాన్ని అనుసరించాలి. ఇప్పుడు ఈ శ్లోకం మన లైఫ్కి ఎలా కనెక్ట్ అవుతుందో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మన లైఫ్లో జరిగే ఒక సిచ్యువేషన్ని ఎగ్జ్యూమ్ చేసుకుందాం. ఒక వ్యక్తి చాలా సంవత్సరాలు కష్టపడి ఒక పెద్ద కంపెనీని నిర్మించాడు. అతని లక్ష్యం ఒక్కటే, నా కుటుంబం అందరూ సుఖంగా ఉండాలి. ఆ బిజినెస్ వల్ల డబ్బు, గౌరవం, మంచి జీవితం అన్నీ వస్తాయి. ఆ కంపెనీ వల్ల అక్కడ వందలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ ఒక సమయంలో కంపెనీకి నష్టాలు రావడం మొదలయ్యాయి. అప్పుడు మేనేజ్మెంట్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది, పనితీరు బాగలేకపోయిన ఉద్యోగుల్ని ముందుగా తీసేయాలి అని. అందుకే ప్రతి ఉద్యోగి పనితీరుని పరిశీలించి ఒక లిస్ట్ తయారు చేశారు. ఆ జాబితాలో తక్కువ పనితీరు ఉన్న ఉద్యోగుల పేర్లు ఉన్నాయి. కానీ ఆ జాబితాను చూసినప్పుడు ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ జాబితాలో తన సొంత అన్న పేరు ఉంది, తన చిన్నప్పటి స్నేహితుడి పేరు కూడా ఉంది. ఇప్పుడు అతని మనసులో ఒక పెద్ద సందేహం వచ్చింది,
వాళ్ళకే నష్టం జరిగితే ఈ కంపెనీ నాకెందుకు? వాళ్ళే బాధపడితే ఈ విజయం నాకెందుకు? అదే భావన అర్జునుడి హృదయంలో కూడా ఉంది. అర్జునుడు కూడా ఇలా చెప్తున్నాడు. ఎవరి కోసమైతే నేను ఈ రాజ్యం, ఈ సుఖాలు కోరుకున్నానో వారే ఇప్పుడు నా ఎదుట యుద్ధానికి నిలబడ్డారు. వారిని కోల్పోయి వచ్చే రాజ్యం నాకు ఎందుకు? కానీ అర్జునుడు ఇక్కడ ఒక విషయం ఇంకా గ్రహించలేదు. ఈ యుద్ధం వ్యక్తిగత కోపం కోసం కాదు. ఇది ధర్మాన్ని కాపాడటానికి జరిగే యుద్ధం. ఈ శ్లోకం మనకు ఏం నేర్పిస్తుందో తెలుసా? ఈ శ్లోకం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. అదేంటంటే సంపద, రాజ్యం, సుఖాలు ఇవన్నీ సంబంధాలు ఉన్నప్పుడే విలువైనవి. కానీ జీవితంలో నిర్ణయాలు కేవలం భావోద్వేగం మీద కాకుండా ధర్మం మీద ఆధారపడాలి. అర్జునుడు ఇప్పుడేం అడుగుతున్నాడు? వారే లేకపోతే ఈ రాజ్యం ఎందుకు అని కదా! ఇది ఒక సాధారణ మనిషి ప్రశ్నే కదా! కానీ త్వరలో శ్రీకృష్ణుడు అతనికి ఒక మహాసత్యాన్ని చెప్పబోతున్నాడు. మన సంబంధాలు శాశ్వతం కావు. మన శరీరం కూడా శాశ్వతం కాదు. కానీ ఆత్మ మాత్రం నిత్యము. ఇదే సత్యాన్ని అర్జునుడికి శ్రీకృష్ణుడు తెలియజేయబోతున్నాడు. అక్కడి నుంచి గీతా జ్ఞానం ప్రారంభమవుతుంది. ఇది ఈరోజు శ్లోకం. తర్వాత శ్లోకంలో అర్జునుడు ఇంకా బాధతో చెప్తాడు. గురువులు, తండ్రులు, తాతలు ఇలాంటి బంధువులను నేనెలా చంపగలను? అతని విషాదం ఇంకా పెరుగుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి గీతా జ్ఞానం వినడం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. జై శ్రీకృష్ణ.